అండి హలో, ఈరోజు అయితే మన మిద్దె తోటలో కారపూసను అయితే చేస్తున్నాను. చాలా ఎమ్మీగా ఉంది. అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది. అబ్బా కట్టెల పొయ్యి మీద చాయ్ కూడా చేసుకుంటే బాగుండు, చాయ్ మురుకులు తింటే బాగుంది అనిపిస్తుంది. ఇదిగోండి, ఈ యొక్క కారపూస చేశాను, తర్వాత మురుకులు కూడా చేసిన. రెండైతే అయిపోయినాయి. ఇంకా మిర్చి బజ్జీ చేయడం కోసం మిరపకాయలు కూడా రెడీగా ఉన్నాయి. మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి కట్టెల పొయ్యి మీద వంట? కొంచెం కష్టం అవుతుండొచ్చేమో కానీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఇంకోటి మనకి స్లాబ్ కూడా వేడేం కాదు. ఇవన్నీ ఇక్కడ కాలు పెట్టినా చూడండి, స్లాబ్ వేడవుతుంది బిల్డింగ్ పైన పెట్టుకుంటే అనుకుంటారు, అస్సలు వేడి కాదు. మనము కింద బేస్ పెట్టేసుకోవాలి. ఇది సన్న సేవ్ కాబట్టి తొందరగా వేగిపోతుంది, చూసుకొని చేంజ్ చేసుకుంటూ ఉండాలి. దొడ్డు కట్టెలు కదా ఈసారి, తొందరగా అయిపోతుంది మంచిగా. నేనైతే 4కి వచ్చిన పొయ్యికి. టైం ఎంత అవుతుంది? 6:30 అవుతుంది. అవైపోయినా ఇవి కూడా ఇంకొక 2 వాయిలు అయితే అయిపోతుంది. తర్వాత మిరపకాయ బజ్జీలు వేసుకొని కిందికి వెళ్ళిపోదాం. మా ఇంట్లో వాళ్ళు చూసి షాక్ అయిపోవాలి, ఏంటి కవిత మిద్దె తోటలో మిరపకాయలు కూడా వేసుకొచ్చింది ఆ మిర్చి బజ్జీలని. మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి? ఇలా మంచిగా పచ్చని చెట్ల మధ్యలో కూర్చొని ఇలా వంట చేసుకుని తింటే ఆ ఫీలే వేరుగా ఉంటుంది కదా. ఏమన్నానా? ఏమనలేదు. ఇగో ప్లేట్లో పెట్టిన చూడు, తీసుకో. ఇగో నేను నాన్నకి ఆనియన్స్ కావాలేమో అడుగున్నా. నేను మన మిద్దె తోటలో బజ్జీలు వేసుకున్నాము. తర్వాత వామాకు కూడా ఉంది కదా, వామాకు బజ్జీలు కూడా వేసాను. చాలా యమ్మీగా ఉంటాయి. తెలిసి ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. కట్టెల పొయ్యి మీద ఫస్ట్ టైం. నచ్చినాయి అమ్మ మీ ఇద్దరికి? ఓమ్లీను ఏంటి కట్టేది?